హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏ ఛానల్లో చూపిన విధంగా అయితే మన ఛానల్లో ఈరోజు అయితే స్వీట్ రెసిపీ చూపిపోతున్నానండి. చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంకా ప్రాసెస్ అయితే చూద్దామండి. ఇక్కడ నేనైతే పాలు తీసుకుంటున్నాను. సో ఇవైతే ఆల్రెడీ కొంచెం లైట్గా విరుగున్నాయి. ఇంకా నేను బాగా పాలు విరగాలని చెప్పి నేను దాంట్లోనే నిమ్మకాయ అయితే పిండేశానండి. విరిగిన పాలతో చేసుకోవచ్చు, అలాగే ఫ్రెష్గా పాలు తీసుకొని కానీ చేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ విరిగిన పాలతో చేస్తున్నాను, ఎందుకంటే వేస్ట్ అయిపోతుంది కదా అనేసి. పాలు అయితే బాగా విరగాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా. సో దీంట్లో నుంచి మనకి వాటర్ అనేది మాక్సిమం సపరేట్ అయిపోవాల్సిందే. ఆల్రెడీ మన ఛానల్లో అయితే పాలు విరిగినప్పుడు పన్నీర్ ఎలా చేసుకోవాలా కానీ వీడియో పెట్టున్నాను, వెళ్ళి ఒకసారి మన ఛానల్లో చెక్ చేయండి. ఇక్కడ పాలు నీళ్లు సపరేట్ గా అయిపోయినప్పుడు దాన్ని మనం స్ట్రైనర్ లో అయితే వడకట్టుకోవాలండి. చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే వడకట్టుకోవాలి. మీలో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ పెట్టినా కానీ మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనం స్ట్రైనర్ లో అయితే వడకట్టుకున్న తర్వాత ఇందులో ఉన్న వాటర్ అన్ని రిమూవ్ చేసేయాలండి. మీకు చూపిస్తున్నా కదా ఈ విధంగా అయితే గ్లాస్ తో ప్రెస్ చేసి ఉండే వాటర్ కానీ రిమూవ్ చేసేయచ్చు. ఇంక ఇప్పుడైతే ఇది ప్లేట్ లోకి వేసి చల్లారి పెట్టాలి. ఇంక ఇది బాగా చల్లారిపోయిన తర్వాత ఇక్కడ నేను చూస్తున్నారు కదా ఈ విధంగానే చేత్తోనే మనం నలుపుకుంటూ స్మాష్ చేసుకుంటూ ఉండాలండి. ఈ పాలు అనేది మనము వడకట్టుకున్నప్పుడు గడ్డలు గడ్డలుగా చిన్న చిన్న గడ్డగా ఉంటుంది కదా, ఇదంతా కానీ బాగా నలిగి స్మూత్ పేస్ట్ లాగా అయ్యేంతసేపు మనము చేత్తోనే నలుపుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా నేను ఏ విధంగా అయితే చేస్తున్నాను. ఈ విధంగా మనము 10 to 15 మినిట్స్ చేసామంటే టెక్స్చర్ అనేది నీట్ గా అయితే వచ్చేస్తుంది, స్మూత్ గా వస్తుంది అనమాట. ఈ విధంగా ఒక 10 to 15 మినిట్స్ చేసామంటే మీకు చూపిస్తానండి టెక్స్చర్ అనేది ఏ విధంగా వస్తుందో. స్మూత్ గా పేస్ట్ లాగా అయ్యి ప్లేట్ కి అది అతుక్కుపోతుంది అనమాట. ఆ విధంగా అయ్యేంత వరకు మనం టెక్స్చర్ అనేది బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి చేత్తోనే. చూసారు కదా ఈ విధంగా మనకి టెక్స్చర్ వస్తే పర్ఫెక్ట్ గా అయితే వచ్చినట్టండి. ఇప్పుడు ఇందులోకి మనము ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్ కలపడం వల్ల అయితే ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఈ రసగుల్లాలు అయితే ఎవరైనా ఈజీగా అయితే తెలియని వాళ్ళు కానీ ఈజీగా చేసేయచ్చండి. ఇది హెల్దీ కానీ, ఎందుకంటే ఇది మనం ఇక్కడ బెల్లంతో అయితే చేయబోతున్నామండి. ఫైనల్ గా అయితే మన టెక్స్చర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని చిన్ని బాల్స్ గా మనము అన్ని ఈక్వల్ గా వచ్చేట్టుగా మనమైతే ఇక్కడ చూస్తున్నాం కదా బాల్స్ అయితే కలుపుకోవాలి. ఈ విధంగా చిన్ని ఉండలుగా కలుపుకున్న తర్వాత ఇవైతే సపరేట్ గా మనం పక్కన పెట్టుకోవాలి. కొంచెం సేపు ఆరాలన్నమాట. ఆరితే పగుళ్ళు అనేది రాకుండా, అంటే ఉండలు అనేది పగులు రాకుండా అయితే ఉంటుంది. అందుకని మనము ఇక్కడ ముందుగానే ఉండలు కట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే మనము ఉండలు కట్టుకొని అయితే ఇంకా సపరేట్ గా అయితే పెట్టుకోవాలండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ అయితే ఏవైనా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే ఈ విధంగా అయితే బెల్లంతో రసగుల్లాలు చేసి చూడండి. ఇంట్లో హెల్దీగా పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారు. ఇంకైతే మన రసగుల్లాలు అయితే రెడీ చేసి పక్కన పెట్టుకున్నాము. ఇక్కడ నేనైతే బెల్లం తీసుకుంటున్నాను. ఇక్కడ మన ఇష్టం అండి, చక్కెర కానీ బెల్లం రెండు తీసుకోవచ్చు. చక్కెర అనేది అంత హెల్త్ కి మంచిది కాదు కాబట్టి ఇక్కడ నేను బెల్లం తీసుకున్నాను. బెల్లం క్వాంటిటీ అయితే 1 కప్పు తీసుకున్నాను. కప్పుకి 1.5 గ్లాస్ వాటర్ తీసుకొని ఇందులో ఇలాచీ పౌడర్ కానీ మిక్స్ చేసేసానండి. ఇప్పుడు ఇదైతే మరగనివ్వాలి. ఈ బెల్లం అంతా బాగా మరిగిన తర్వాత అందులోకి అయితే మనం రసగుల్లాలు అయితే వేయాలండి. ఇక్కడ వీడియో అయితే స్కిప్ అయిపోయింది. ఈ విధంగా అయితే రసగుల్లాలన్నీ వేసుకున్న తర్వాత అయితే ఒక 10 to 15 మినిట్స్ అయితే మరగనివ్వాలి ఈ బెల్లం పాకంలో రసగుల్లాలు అయితే. ఈ విధంగా అయితే మనం చేసినట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారు, ఎందుకంటే బెల్లంతో చేస్తాం కదా, ఇంకా ఎక్కువ స్వీట్ అయితే ఉంటుంది. చక్కెరతో అంత మంచిది కాదు. కానీ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా మనము ఒక 10 to 15 మినిట్స్ మరగనిస్తే ఇక్కడ చూసారా రసగుల్లాలు చిన్న సైజువి ఇంకొంచెం పెద్ద సైజు అయ్యాయి. అలాగే ఇంకో 5 మినిట్స్ అయితే ఉడకనిచ్చాను. అప్పుడు ఇంకా రసగుల్లాలు అనేది ఇంకా కొంచెం పెద్ద సైజ్ అయితే అయ్యాయండి. అడగంటకుండా చూసుకోవాలి. ఒకసారి చూసుకుంటూ మనము మీడియం టు లో ఫ్లేమ్ లో అయితే టర్న్ చేసుకోవాలి. రసగుల్లా అయితే ఇక్కడ బెల్లం కలర్ లోకి చేంజ్ అవ్వాలండి. అప్పుడే ఇది పర్ఫెక్ట్ గా అయితే కుక్ అయినట్టు. ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా అన్నమాట, బాల్స్ లాగా. చూస్తున్నారా కంప్లీట్ గా అయితే రసగుల్లా అనేది కలర్ చేంజ్ అయింది. అలాగే పెద్ద సైజ్ కానీ వచ్చాయి. ఇక్కడ చూస్తున్నారా ఈ విధంగా అన్నమాట. చాలా జ్యూసీగా ఉంటుంది, చాలా ఇష్టంగా తింటారు అందరూ కూడా. అంతే అండి, మన జ్యూసీ రసగుల్లా అయితే బెల్లంతో హెల్దీగా అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారా ఎంత జ్యూసీగా ఉందో.